దేవుడు గొల్యాతుని కూల్చడానికి ఒక దావీదు ఆధారమయ్యాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని బంధ విముక్తులు చేయడానికి ఒక మోషే ఆధారమయ్యాడు. ఆ మిగిలిన సైన్యాన్ని నడిపించడానికి యెహోషువ ఆధారమయ్యాడు. షిలోహులోనున్న మందిరంలో దీపం వెలిగించడానికి సమూయేలు ఆధారమయ్యాడు. బిడ్డా, నా దేవుని పనికి నీవు ఆధారం కావాలి. ఏదో ఒక పాటలో నువ్వు ఆధారం కావాలి. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. లే ఇక చాలే. నీ జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితి నీకు అనుభవ పాఠం. ఈ అనుభవ పాఠాలన్నీ పూర్తయిన తరువాత ఆశ్చర్యకరమైన సమాధానాలు దేవుని యొద్ద నుండి పొందగలుగుతావు. నాకు ఒక కోరిక ఉంది, ఎప్పుడన్నా ఒక 4 గంటలు మిమ్మల్ని కదలకుండా కూర్చోబెట్టాలని. అసలు అప్పుడు మీ రియాక్షన్స్ చూడాలని ఒక ఆశ. 4 గంటలు కూర్చున్న దగ్గరే కూర్చోబెట్టాలని, 4 hours. ఎక్కడోళ్ళు అక్కడ కూలబడిపోతారు లేవలేక. నేను చెప్పే విషయాలన్నీ మీరు మనస్కరించి కొంచెం ధ్యానపూర్వకంగా ఆలోచించి ఇంటికి వెళ్ళండి. ఎప్పుడైతే మీరు ఇలాగ దేవునికి ఆధారం అగునట్లు వినండి ఈ ఒక్క ముక్క. దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను, దేవునికి నేను ఏ విధంగా ఆధారపడగలను అని అట్లాగా నువ్వు ఎప్పుడైతే ఆలోచనలు చేయటం మొదలు పెడతావో, దేవుడు నీకెలా ఆధారం కాగలడో, నిన్నెలా ఆదరించగలడో ఆయన చూస్తాడు. అదంతే. నీ మనసు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయన గురించి ఆలోచించిద్దో, ఆటోమేటిక్గా ఆయన మనస్సు నీ వైపు ఆకర్షింపబడిద్ది. ఆయన నీ గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. నీకేది తక్కువ కాదు, నీకు ఆయన సమకూరుస్తాడు. నేను చెప్తున్నాగా చివరి మాట. మోషే 80 ఏళ్ల తర్వాత వాడకానికి మోషేని పసిబిడ్డ దగ్గర నుంచే ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చినట్టు, ఏ ఘట్టానికి ఏం కావాలో అంత డ్రైవ్ చేసుకున్నాడు దేవుడే. అట్లాగా నీకు నాకు కూడా ఏ ఘట్టానికి ఏది అందాలో, ఏ టయానికి ఏది మన చేతికి చిక్కాలో, ఎక్కడ మన లైఫ్ ఏ టర్న్ తిరగాలో మొత్తం ఆయన బ్యాలెన్స్ చేస్తున్నాడు. పక్కా డౌట్ అక్కర్లా. కొన్ని నీకు ఇప్పుడు అందకపోవచ్చు, మునుముందు రోజుల్లో నీ చేతికి వస్తాయి అవి. కొన్ని ఇప్పుడు నీకు క్లిష్టంగా ఉండొచ్చు, మునుముందు రోజుల్లో ఒక మంచి అనుభవంగా నీ జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి అవి. ఇప్పుడు కొన్ని నీకు చేదనిపించవచ్చు, మునుముందు రోజులు అవి నీకు మధురమైన అనుభవాలుగా మారొచ్చు. అర్థమైందా? కొన్ని ఇప్పుడు నీకు అర్థం కానట్టు ఉండొచ్చు, రానున్న రోజుల్లో ఒకటొకటి నీట్గా నీకు అర్థమైద్ది. కొంతమంది వ్యక్తులు ఇప్పుడు పెడగా ఉండొచ్చు, మాట వినని స్థితిలో ఉండొచ్చు. నువ్వు అన్ని దేవునికి అప్పచెప్పావు. రాబోతున్న రోజుల్లో వాళ్ళల్లో దేవుడు తెచ్చే విప్లవాత్మకమైన మార్పుని నువ్వు చూస్తావు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూస్తూ, నేను దేవుని పనికి ఎలా ఆధారం కాగలనని ఆలోచించి నీవు ఏం చేయగలవో దేవుని కొరకు ముందుకు సాగు. ఆలోచిస్తూ దేవుని కార్యాలు నెరవేరుస్తూ, దీనికి నేనే నీకు మాదిరి, నేనే నీకు మాదిరి. అంతే. చిలకలూరిపేటలో చిన్న పరిచర్య. ముందు నా ఫ్యామిలీకి చెప్దాం, నా కుటుంబానికి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? నా ఫ్యామిలీకి సువార్త చెప్పాలంటే దేవుడికి ఆధారం నేనే అని పెళ్ళిని బానిలా ఏ కార్యక్రమం అయినా సరే అందులో సువార్త చెప్పేవాడు. బంధువుల్ని కలిసి విడిగా వాళ్ళకి మళ్ళీ ప్రేమగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ప్రేమను పంచి మళ్ళీ వాళ్ళకి దేవుని పరిచయం చేసేవాడిని. దేవుని కృపను బట్టి నా తల్లిదండ్రులు కన్నా సంతానం అంతా రక్షించబడ్డారు. తల్లి తోడబుట్టిన వాళ్ళు, తండ్రి తోడబుట్టిన వాళ్ళు కూడా దేవుని కృపను బట్టి రక్షించబడ్డారు. ఆ ఫ్యామిలీకి కూడా నేనే చెప్పాలి. మరి ఎవరు చెప్తారు? ఏ పుల్లయ్య వచ్చి చెప్తాడు? చెప్పడు కదా, నేనే చెప్పాలి. అందుకని వాళ్ళని దర్శించి, వాళ్ళకి టైం కేటాయించి, వాళ్ళ సమస్యలు కూడా కొన్ని డీల్ చేసి, వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళకి దేవుని ప్రేమను పంచి, వాళ్ళని కూడా రక్షణలో నడిపించడానికి మనకి ఎవరు చెప్తారు? అట్లాగా ఫ్యామిలీ. తర్వాత నేను నివసించే సమాజం, ఆ సమాజానికి ఎవరు చెప్పాలి? ఎవరో వస్తారు చెప్తారని నేనెందుకు ఉండాలి? నన్ను ఎందుకు ఉంచాడు ఇక్కడ? కాబట్టి నేనే ఆధారం. దేవా, ఇక్కడ నీ కోసం నోరు తెరిచేవాళ్ళు ఎవరు లేరు, నేను నోరు తెరుస్తున్నా.
నాకు తెలియదు, నువ్వే నన్ను ఆధారం చేసుకుని ఈ కార్యాన్ని నెరవేర్చు ప్రభువా అని జయధ్వజం ఎత్తా యేసునామములో. దేవుడు కృప చూపాడు. ఇప్పుడు కూడా రకరకాల బోధల విషయంలో పాయింట్అవుట్ చేస్తున్నా సెన్సిటివ్గా. అది కొంతమందికి నచ్చదు. మరి ఎవరు నోరు తెరవాలి? కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఎవరు నోరు తెరవట్లా. మరి కొన్ని తప్పుడు బోధలు జరుగుతున్నాయి, దుర్మార్గపు బోధలు. నా సమకాలీనులైన వాళ్ళు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని ఎవరిని కదిలిచ్చినా వాళ్ళు మనల్ని రోత చేస్తారు, మన మీద నెగిటివ్గా పోస్టులు పెడతారు. మనకెందుకు వచ్చిన గొడవ, మనదేందో మనం చూసుకుందామని ఉన్నారు. అవతల పక్కే మరి యేసు ప్రభుని గురించి, ఆయన సాక్ష్యాన్ని గురించి భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రకరకాల బోధలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి అందరితో పాటు నేను కూడా, అందరూ ఉన్నట్టే నేను కూడా ఉందామని అనుకుంటే మరి ప్రజలకు సత్యం ఎట్ట తెలిసిద్ది? సరే, కొంతమందికి నచ్చక నా మీద నెగిటివ్ వీడియోలు పెడితే పెట్టారు. దేవా, ఈ విషయంలో నోరు తెరిచి చెప్పడానికి నీవు నాకు ఇచ్చిన జ్ఞానంలో ఇదిగో చెప్పడానికి నేను కొంత సేకరించి ఇదిగో మాట్లాడుతున్నాను, దాన్ని నువ్వే ప్రజల్లోకి తీసుకెళ్ళి సత్యాన్ని నిలబెట్టు తండ్రి, ఇదిగో నోరు తెరుస్తున్నానని మాట్లాడుతున్నాను. నేను కూడా మౌనం అవుతా. మరి ఎవడు మాట్లాడతారు? గమనిస్తున్నారు కదా మీరు? ఎవరన్నా నోరు తెరిచి అరే ఇది తప్పురా, ఇది తప్పుడు బోధ, వామ్మ ఇది భయంకరమైన బోధ అని ఎవడన్నా, ఎవరైనా అస్సలు ఆ బోధలు చేసేవాళ్ళు టచ్ చేయాలంటేనే వాళ్ళకి దడ, మనకేమో ఆ భారం. మనం అచ్చంగా ట్రైనింగ్ అయిందే వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మన 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 కెమెరా ఎప్పుడు అటే, మనం బెదిరేది లేదు, అదిరేది లేదు. షేర్ అంటే ఇంకో సవాసారి మిక్స్ చేసి కొడతామే. స్తోత్రం. అట్లా ఫిక్స్ అయి ఉన్నాం. అందుకే ఎవడో ఒకడు సత్యం పక్షంగా నోరు తెరవకపోతే సత్యం ఎట్లా నిలుస్తుంది? అవునా? ఎవరో ఒకరు కుటుంబంలో నువ్వు నోరు తెరిచి ప్రభువుని ప్రకటించకపోతే కుటుంబానికి సువార్త ఎట్ట తెలుస్తుంది? ఎవరో ఒకళ్ళు మోకాళ్ళుని పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయకపోతే దేవుడి కార్యాలు భూమి మీద ఎలా జరుగుతాయి? ఎవరో ఒకళ్ళు త్యాగం చేసి అంత స్థలం ఇవ్వకపోతే ఓ మందిరం ఎట్టగట్టబడిద్ది? ఎవరో ఒకళ్ళు నడుం గట్టి మిషనరీ సేవ కోసం ప్రతిష్ఠించుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళకపోతే ఆ సమాజాలకు సువార్త ఎట్ట వెళ్ళిద్ది? దేవుణ్ణి ఆధారం చేసుకొని బతకటమే కాదు, ముగిస్తున్నా, దేవునికి కూడా కొన్ని పనుల్లో ఆధారం అవటానికి సిద్ధం అవ్వాలి. అది బతుకు. ఏం చెప్పా? అందరు చెప్పండి. పాపం మీకు రాదులే, మళ్ళీ ఒకసారి చెబుతా. అన్నిటికీ దేవుణ్ణి ఆధారం చేసుకొని బతకటం మంచిదే. దాంతోపాటు దేవుని పనులకు నీవు కూడా ఆధారం కావాలి, నేను కూడా. ఏం చెప్పా ఇప్పుడు చెప్పండి. పెద్దగా మాత్రం చెప్పవాకండి, ఎందుకంటే వినపడితే తేడా పడిద్ది. చెప్పండి. మనం కూడా దేవుని కార్యాలకు ఆధారం కావాలి. చాలా స్పష్టంగా ఈ విషయాలు వచ్చినాయి. మరి ఎవరెవరు ఎలా సిద్ధపడి దేవుని కొరకు అందుబాటులోకి వస్తారో నిర్ణయం మీదే. చిన్న ప్రార్థనతో ముగింపుగా. ఈరోజు 2 దాటిపోయింది. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించు. ఈరోజు మాకు నాయన శ్రేష్టమైన మాటలు మాకు సుస్పష్టంగా అందించావు. నా ప్రభువా, మేము నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం. అలాగే నీవు కూడా మమ్మల్ని ఆధారం చేసుకొని కొన్ని పనులు చేస్తావు అనేది సుస్పష్టంగా వివరించావు. మా బిడ్డలు నా ప్రభువా వట్టివారై ఉండక నీ పనికి నాయన సహకారులై నీ పరిచర్యకు ఆధారమై ఉండునట్లు నీ బిడ్డల్ని బలపరచు, పరిశుద్ధాత్మతో అభిషేకించు, రోగములను స్వస్థపరచు, అప్పుల బాధలు తొలగించు, ఆర్థిక సమస్యలు తొలగించు, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలత దయచేయి, ఆత్మీయ క్షీణతలో వారిని విడిచిపెట్టక వారిని బయటికి తీసుకొచ్చి ఆత్మీయ జీవితంలో జయమును కలిగించు. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగుల మీద రాసినప్పుడు స్వస్థత కలిగించు, రోగములను స్వస్థపరచు,
మానసిక వేదనలను తొలగించు, కేసులను కొట్టివేయి, ఆత్మహత్యలను ఆపివేయి. నీ బిడ్డలను కాపాడు ప్రభువా. అనేక మందిని రక్షణలోకి నడిపించు, అనేక జీవితాలు వెలిగించు, అనేక ఆత్మలని నీ తట్టు త్రిప్పు ప్రభువా. ఈరోజు విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా, ఏముందిలే అన్నట్టు విడిచిపెట్టకుండా, కొంతమందిలోనైనా చైతన్యం కలగడానికి సహాయం చేయి, కొంతమందిలో రోషం కలగడానికి సహాయం చేయి. నీ బిడ్డలందరిలో ఆ ఛాలెంజింగ్ మైండ్, నేను నా దేవునికి ఆధారం అవుతా, నా దేవుని చేతిలో ఆయుధమవుతా, నా దేవుని ఒడిశెలలో రాయినవుతా, నా దేవుని చేతిలో కర్రనవుతా, నేను నా దేవుని చేత గండ్రగొడ్డలినవుతా అనేటువంటి రోషం నా బిడ్డలకు దయచేయి. కృప చూపు. లైవ్లో వీక్షిస్తున్న వారు, జూములో అందుబాటులోకి వచ్చిన వారు, బిడ్డలందరినీ దీవించి క్షేమంతో నింపమని యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటలు విని వదిలేసే వాళ్ళై ఉండొద్దు. దేవుని మాటలు విని మాటలు తీవ్రంగా తీసుకునే వాళ్ళై ఉండాలి. ఇప్పుడు ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆధారం చేసుకుంటాడో చూడండి. అంటే దేవుడికి మనం అందుబాటులోకి వస్తే అన్ని విధాలుగా మనల్ని యూజ్ చేయాలనేది ఆయన ఆలోచన. మనం మనకున్న పరిస్థితులను బట్టి, దేవా నాకు అలా సహాయం చేయి, ఇలా సహాయం చేయని దేవుడిని అడుగుతాం. మనం తప్పకుండా చేస్తాడు. అయితే దేవుడు ప్రతిదీ నీ కాలంలో నువ్వు అడిగినప్పుడు కాదు, దేవుడు తాను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలంలో నీకోసం సిద్ధపరిచినవన్నీ నీకు అందేటట్టు ఆయన చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు సమయం తీసుకున్నందున కొంతమంది డిస్టర్బ్ అయిపోతారు, ఇంకెప్పుడు 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 అని ఆరాటపడతారు. కానీ దేవుడు టైం తీసుకోవటం వెనక కూడా మన దీవెనే ఉంటుంది. దేవుడు మనం అనుకున్న టైంలో పనులు చేస్తే ఒకంత మేలు కలగొచ్చేమో, కానీ దేవుడు తాను అనుకున్న ప్రకారం మన జీవితంలో పనులు చేస్తే దానికి 4 ఇంతల ప్రతిఫలం ఉంటుంది మనకి. దాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాడు అనేది ఒక్కటి మాత్రం గుండెల్లో పెట్టుకోండి. మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ దేవుడికి తెలుసు. కొన్ని అనుభవాల కోసమే, కొన్ని కఠినమైన శ్రమల గుండా మనల్ని తీసుకెళ్తాడు. నన్ను తీసుకెళ్ళాడు అట్లా. ఇప్పటికీ కొన్ని అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు. ఆకలి బాధ అంటే ఏంటో నేర్పాడు, వస్త్రహీనత నేర్పాడు, శ్రమానుభవం నేర్పాడు, పస్తులుండే అనుభవాన్ని నేర్పాడు. అంతేకాదు అవమానాలు ఎలా ఉంటాయో నేర్పాడు, నిందలు నేర్పాడు, తృణీకారాలు నేర్పాడు, మనుషులు ముఖం మీదనే అవమానకరంగా మాట్లాడటం నేర్పాడు. ఇన్ని పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేశాను. ఘనతల్లో, సత్కారాల్లో, సమృద్ధిలో, సన్మానాల్లో నేను ప్రయాణం చేయలే, అవమానాల్లోనే నేను ప్రయాణం చేశాను. కొంతమంది కావాలని నేను వచ్చినప్పుడు నేను కూర్చోకుండా కుర్చీ తీపిచ్చిన వాళ్ళు ఉన్నారు. అతను వస్తున్నాడు, కుర్చీ తీసి పక్కనేయండి అంటే నిలబడాలని అవమానపరిచినటువంటి పరిస్థితి. ఏం పర్ల తండ్రి నీకే స్తోత్రం. ముఖం మీదనే తేలిగ్గా మాట్లాడిన పరిస్థితి, అది కూడా 10 మందిలో. అట్లా అవమానకరమైన అనుభవాలు, అవన్నీ నాకు అనుభవాలు. నేను ఎదుటి వాళ్ళని అలా ఎప్పుడు చేయకుండా, అలా చేస్తే ఎదుటి వాళ్ళకి ఎలాంటి గాయం కలిగిద్దో ప్రాక్టికల్గా నాకు నేర్పి నన్ను కంట్రోల్ చేశాడు. నేను ఇంకొకళ్ళు ఎదుట అట్లా ప్రవర్తించకుండా చాలా విషయాలు నేర్పాడు. దీనుల్ని కనికరించడానికి ముందు దీనత్వం అంటే ఏంటో నాకు నేర్పాడు. ఇంట్లో లేని రోజుని చూపించాడు. నూకలు తిని బ్రతకడాన్ని, నూకలు రేషన్ బియ్యం తిని బ్రతికేది. ఒక రోజు అది కూడా లేని రోజుని అనుమతించి, ఇట్లా అనేక రకాల అనుభవాలు. కొన్నిసార్లు అయితే దేవుని ముందు కూర్చొని, దేవుని తెలుసుకున్నాకనే దేవుని ముందు కూర్చొని నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఏమన్నా తెలుసా, విలువలు లేని జీవితం జీవించడం కంటే చావటం మేలు. నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, దేవా ఒక పని చేయరాదా, నన్ను ఆదుకోవటం నీకు ఎటు చేత కావట్లా, నా ప్రాణం అన్నా తీసుకోరాదా అని ప్రార్థన చేశాను. అంటే నేను ఎదుర్కొంటున్న శ్రమను బట్టి
అది నా ఆత్మీయ పసితనం. ఆత్మీయ పసితనం, దేవుని ప్రణాళికలు ఎరగని అనుభవం. అప్పుడు ఇలా దేవుడు ఇబ్బంది పడే మాటలు మాట్లాడాడు ఎన్నోసార్లు. నా ప్రాణం తీయరాదా, నన్ను చంపరాదా, నా ప్రాణం తీసుకోరాదా అని దేవునితోనే. నేను మనుషులు చెప్పాలా, దేవునితో కూర్చొని అలా అడిగేవాడిని దేవుడిని, నా ప్రాణం తీసుకోదేవా, నా ప్రాణం తీసుకో, నన్ను చంపేదేవా, నీకు ఛాన్స్ ఉంటుంది కదా, ఏదో ఒక వంకతో నా ఊపిరి తీసే, నేను బ్రతకలేను, ఎదుటి వాళ్ళకు దీవెనకరంగా ఉండని నా జీవితం వ్యర్థం, నా కుటుంబానికి కూడా బాసటగా నేను లేను. అట్లా ఎన్నోసార్లు నేను దేవుని ముందు కూర్చున్నాను, ఏకాంతంగా పోయి చాలాసేపు ఏడ్చుకున్నాను. ఈరోజు మీలో కొంతమంది పరిస్థితులు అలా ఉండి ఉంటారు, మీలో కొంతమంది అలానే ఏడుస్తుండొచ్చు. రాత్రి నా దర్శనంలో ఇందిరా అనే పేరు కలిగిన వ్యక్తి గురించి దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇందిరా అనే పేరు పెద్దగా పిలుస్తా ఉన్నాడు దేవుడు. ఆ పేరు ఎవరిదో, ఇందిరా అనే పేరు. ఆ పేరు వినపడతా ఉంది స్పష్టంగా, నాలో నుండే పిలుస్తా ఉన్నాడు దేవుడు ఆ పేరుని. ఇందిరా అనే పేరు బాగా గుర్తుంది నాకు. మరి ఆ ఇందిరా ఎవరో, ఏ స్థితిలో ఉందో, ఎలాంటి ఆలోచన చేస్తుందో, అంత చీకట్లో పడి వెళ్తా ఉంది. దేవుడు కేక వేస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళనక్కర్లేదు రా అని. మరి ఎవరో ఎక్కడున్నారో, ఈ లైవ్లో ఉన్నారో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉన్నారో నాకు తెలియదు. అంటే నాకైతే స్పష్టంగా ఆ స్వరం వినబడింది, ఆ పేరు వినబడింది, ఇందిరా అనే పేరు. తర్వాత ఆమెకు ఒక చిన్న పాప కూడా ఉంది. ఇందిరా అనే పేరు గల బిడ్డకి ఒక చిన్న పాప కూడా ఉంది. ఏది ఏమైనా ఆ పేరు కలిగిన వాళ్ళ లైవ్లో ఎవరైనా ఉంటే, ఒకవేళ మీరు ఎందు నిమిత్తం ఏ ఆలోచనలు చేసుకుంటున్నారో, దేవుడు మిమ్మల్ని కేక వేస్తా ఉన్నాడు. సోదరి, కలత చెందొద్దు, దురాలోచనలు చేయొద్దు. మీరు ఏ శ్రమలో ఉన్నా దేవుడు మిమ్మల్ని ఆదుకోవడానికి సమర్థుడు, నీకు సహాయం చేయడానికి సమర్థుడు. ఆయన నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. పెద్ద స్వరం నేను విన్నాను. ఆ కేక నాలో నుండే నేను ఆపలేనంత కేక, అది పెద్ద కేక. దేవుడు తప్పకుండా నిన్ను సేవ్ చేస్తాడు. దేవుడు నిన్ను తప్పకుండా నువ్వు ఉన్న పరిస్థితి నుంచి లేవనెత్తుతాడు. నువ్వు వేరే ఆలోచనలు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందిరా అనే పేరు కలిగిన సోదరి, తప్పకుండా దేవుని సమాధానం నీకు దొరుకుతుంది. నాకు చూపించింది నేను చెప్తున్నాను. రాత్రి స్పష్టంగా, రాత్రి నాకు అది వింతగా ఉంది. ఓకే, ఏదేమైనా దేవుడు మిమ్మల్ని అందరినీ గమనిస్తానే ఉన్నాడు. నమ్మదగిన దేవుడు. తగిన కాలం అంతా తప్పకుండా ఆయన సహాయం మీకు దొరుకుతుంది కనుక ఇంకా మీరు మీ కలతల గురించి ఆలోచించకుండా, నేను దేవుని పని ఎలా చేయగలను, దేవునికి ఎలా ఆధారం కాగలను, దేవుని చేతిలో ఒక ఆయుధంలాగా నేను ఎలా వాడబడగలననే ఆలోచన మీద మనసు ఉంచండి. తప్పకుండా దేవుడి సమాధానం దొరుకుతుంది. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ
భరించితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నీ కొరకే చేసుకుంటివి ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం.
పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. పాడదాం. నీ పాదాలకి అంకితం. నిజమేనా? ఇది నీవిచ్చిన జీవితం. నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. అందరూ పాడదాం. నీ పాదాలకి అంకితం. మనస్ఫూర్తిగా నీవిచ్చిన అంకితం చేయి నీ జీవితాన్ని. నీ పాదాలకి అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం. నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం. నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. అందరం కలిసి. ఇది నీవిచ్చిన జీవితం. నీ పాదాలకి అంకితం. ఇది నీవిచ్చిన జీవితం. నీ పాదాలకి అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.